వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మబ్బులు వేసుకోగానే ఏదన్నా వాన చినుకు నేల మీద పడంగానే ఏదన్నా వేడివేడిగా తినాలని అనుకుంటాము. అందరూ అరటికాయ బజ్జీలు, వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు చూసుంటారు. మనం బీరకాయలతో బజ్జీలు వేసుకున్నాం. దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాము. ఒక మీడియం సైజు ఎర్రగడ్డ, 4 తెల్లబాయలు, ఒక 4-5 చిన్న అల్లం ముక్కలు, కొద్దిగా చికెన్ మసాలా ఒక స్పూను, గరం మసాలా ఒక అర టీ స్పూను, కొద్దిగా ఒక చెంచాడు మిరప్పొడి, కొద్దిగా పసుపు వేసుకొని దీన్నంతా మనం మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ బాగా నున్నగా దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలి పేస్టు, అప్పుడే ఇది బాగుంటుంది. కొద్దిగా రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలా. చూడండి, కొద్దిగా వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకూడదు. ఇదంతా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలా. ఇదిగోండి మసాలా తయారైపోయింది. దీన్ని పక్కగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చెక్కు తీసినటువంటి బీరకాయల్ని బజ్జీలకి ఎలా కట్ చేసుకోవాలి చూడండి. అలా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చూడండి, అలా మళ్ళీ దాంట్లో ఘాటు పెట్టుకోవాలి మసాలా పెట్టుకోవడానికి. ఈ విధంగా అన్నిటినీ మనం ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ పిండిని కలుపుకుందాము. ఒక గిన్నె తీసుకొని పచ్చిశనగపప్పు పిండి, శనగపిండి, ఇందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా మైదా, ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి వంట సోడాని. దీన్నంతా బాగా మిక్స్ చేసి మనం బజ్జీల పిండి లాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలకి మసాలా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ మసాలానంతా ఈ ఘాట్లలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అన్నిటినీ రెడీ చేసుకున్నాము.
మొత్తం పెట్టేసుకున్నాం అన్నిటికీ మసాలా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి వేడైన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసుకుందాము. ఇది మనం వేడి అవనిద్దాము. చూడండి వేడయింది. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్క దానిగా బజ్జీలు వేసుకోవాలా. ఈ విధంగా పిండిలో ముంచి ఆ బీరకాయ ముక్కలని, మసాలా పెట్టిన బీరకాయ ముక్కలని వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అన్న పక్కకు పోయినా పోతావా? పోతే అమ్మ ప్లేట్ తెమ్మన్నా, ఒక ప్లేట్ తెమ్మన్నా. ఇప్పుడు పెట్టి చూపిస్తాను. ఇలా రెండు వైపులా తిప్పుతూ వీటిని బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, అంటే లోపల వేగే వరకు వేయించుకోవాలి ఈ బజ్జీలని. ఇంకా తీసేసుకున్నాము, వేగిపోయినాయి చూడండి అలా. ఇలాగే మిగిలిన బజ్జీలను కూడా వేసేసుకుందాము. చూడండి పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, చాలా చాలా టేస్టీ బీరకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూడండి చాలా వేడిగా ఉన్నాయి, అందుకే నేను చాకుతో తీస్తున్నాను కాలుతుందని. చూడండి ఎలా ఉందో, కట్ చేస్తే అలా పైన క్రంచీగా, లోపల జ్యూసీగా, చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి బీరకాయ బజ్జీలు. చూడండి ఎంత బాగుందో, లోపల జ్యూసీగా ఆ మసాలా అదంతా, పైన క్రంచీగా, చాలా చాలా
టేస్టీగా ఉన్నాయి బీరకాయ బజ్జీలు. మీరు ట్రై చేయండి. ఇంతవరకు చాలామంది ఆనియన్ బజ్జీలు, బంగాళదుంప బజ్జీలు, అరటికాయ బజ్జీలు, మిర్చి బజ్జీలు, వంకాయ బజ్జీలు తిని ఉంటారు. కానీ బీరకాయ బజ్జీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.